విద్య వైఫల్యాలతోనే దేశం నష్టపోతోందని, సరైన విద్యతోనే సమగ్రాభివృద్ధి జరుగుతుందని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ విద్యావేత్త జయప్రకాష్ నారాయణ అన్నారు. ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో రాష్ట్రంలోని పలువురు ప్రైవేట్, ప్రభుత్వ ఉపాధ్యాయులు 200 మందికి గురుబ్రహ్మ అవార్డును ప్రదానం చేయగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జయప్రకాష్ నారాయణ హాజరై పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ఉత్తమ గురువులకు అవార్డును ప్రదానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజం అభివృద్ధి జరగాలన్నా, ఉన్నత విద్య పేద ప్రజలకు అందాలన్నా గురువులే మూలమని, ఆ గురువుల సమాజ సేవను గుర్తించి గత 25 సంవత్సరాలుగా ఎస్ఆర్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ అమరేష్ గురుబ్రహ్మ అవార్డులను ప్రదానం చేయడం సామాన్య విషయం కాదని అన్నారు. ఒక ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ కాదు, సమాజంలోని ప్రతి పౌరుడు తమ వంతు బాధ్యతగా సమాజానికి ఉపయోగపడేలా సేవ చేయాలని, అప్పుడే సమాజాభివృద్ధి జరుగుతుందని గుర్తు చేశారు. ఎస్ఆర్ఎఫ్ సేవలు సమాజానికి ఎంతో అవసరమని, మున్ముందు మరిన్ని కార్యక్రమాలతో సమాజానికి తోడ్పాటును అందించాలని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా అవార్డు అందుకున్న గురువులు, ఎస్ఆర్ఎఫ్ అవార్డుల పంపిణీ కార్యక్రమం ఎంతో గర్వకారణమని, గురువులను గుర్తించి అవార్డులు ప్రదానం చేయడం చాలా సంతోషం కలిగిందని అభిప్రాయాలు వ్యక్తం చేశారు పలువురు టీచర్లు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీరాణి రవీందర్, ఎస్ఆర్ఎఫ్ బృందం చిరంజీవి, తోటరాజు, ప్రవీణ్ పలువురు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంతంలో వివిధ రంగాల్లో నిరంతరం సమాజ సేవలు అందిస్తున్నటువంటి శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్కి, దాని ఆద్యులు అమరేష్కి మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈవేళ కార్యక్రమంలో ముఖ్యంగా విద్యారంగం, కేవలం గవర్నమెంట్ స్కూళ్ళే కాకుండా ప్రైవేట్ విద్యా సంస్థల కీలక పాత్రను గుర్తించి ఆ సంస్థల్లో బాగా కృషి చేస్తున్నటువంటి అధ్యాపకులు, ప్రధానోధ్యాపకులు, ప్రిన్సిపల్స్ వారందరినీ కూడా వాడు గౌరవించడం జరిగింది. విద్యని మించినటువంటి కీలకమైన అంశం వాడి దేశంలో ఇంకోట్లేదు. విద్యలో వైఫల్యం వల్ల దేశం చాలా నష్టపోతాం. ఆ నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు విద్యలో ఉత్సాహాన్ని పెంచుతాయి. విద్యని మంచి మార్గాన పెట్టి మంచి ఫలితాలు, ఊరిక పరీక్షల్లో మార్కులు మాత్రం కాకుండా పిల్లల ప్రతిభ వికసించే ఏర్పాట్లు జరుగుతాయి. మ్యాథ్స్ ఒలింపియాడ్ కావచ్చు, ఇలాంటి సంబరాల్లో పురస్కారాలు ఇవ్వడం కావచ్చు, ప్రతిభను గుర్తించడం కావచ్చు, ఇతర కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా సమాజంలో విద్య ప్రాధాన్యతని నిజమైన అభివృద్ధి సాధించడానికి దోహదం చేస్తాయి. అందుకు మనసారా అభినందిస్తూ, మరి ఇలాంటి కార్యక్రమాలకి సమాజం మొత్తం ఊతంగా ఉండాలి. ఎవరో కొంచెం ముందుకు వచ్చారు కానీ వాళ్ళ మీద భారం పెట్టేస్తే రేపు పొద్దున నడపడం కష్టం. ఇది సమాజం కోసం, కొందరు వ్యక్తుల కోసం కాదు. కాబట్టి అందరూ పంచుకోండి, తల కాస్త భారాన్ని మోయండి. మంచి విద్య, మంచి సమాజం తెలంగాణలో ఉండేట్టుగా మీరంతా కృషి చేస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను. ముందుగా ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాది సిద్దిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల కొండపాక. మరి మాకు ఒక 20 రోజుల క్రితం ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. గురుబ్రహ్మ అవార్డుకు మరియు చుక్కరామయ్య అవార్డు మా గణిత టీచర్ని మేము నామినేట్ చేశాము అని మాకు చెప్పడం జరిగింది. మరి మేము మారుమూల ప్రాంతంలో ఉన్నప్పటికీ మమ్మల్ని గుర్తించి, మా యొక్క సేవలను గుర్తించి ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ ఈ అవార్డు మాకు ప్రదానం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా నా విషయానికి వచ్చినట్లయితే, నేను ఎక్కడనో మారుమూల ప్రాంతం, మాదొక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో నేను చదువుకున్న సమయంలో కరెంటు వెలుగు కూడా లేదు. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి, ఆ స్థాయిలో ఉన్నవాడిని నన్ను గుర్తించి ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ ఇక్కడికి హైదరాబాద్లో ఈరోజు నాకు అవార్డు ప్రదానోత్సవం చేసినందుకు వారికి కృతజ్ఞతలు చెప్పడానికి నా మాటలు చాలడం లేదు. మరి వారికి ప్రేమానుకూలంగా వారి యొక్క అభిమానానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెప్టెంబర్ 5వ తారీఖు టీచర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు హైదరాబాద్లో సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ తరఫున మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలోని ఉత్తమ గురువులను ఎంపిక చేసి ఎస్ఆర్ఎఫ్ తరఫున ఈరోజు అవార్డ్స్ ప్రదానం చేయడం చాలా అభినందించదగ్గ విషయం. గత 25 సంవత్సరాల నుండి ఎస్ఆర్ఎఫ్ సంస్థ నుండి మరి ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి అటు విద్యార్థులను ఇటు గురువులను ప్రోత్సహించడం, మరి ఆ సంస్థ అధినేత తుమ్మ అమరేష్ గారిని అభినందిస్తున్నాం. ఎస్ఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ అవార్డు తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒక ప్రిన్సిపాల్గా
ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మేము పిల్లలకు సేవలు అందిస్తున్నాం. ఈ సందర్భంగా మమ్మల్ని రికగ్నైజ్ చేసి ఎస్ఆర్ఎఫ్ ఆర్గనైజేషన్ ఈ విధంగా ఒక బెస్ట్ ప్రిన్సిపాల్గా మమ్మల్ని రికగ్నేషన్ చేసి ఈ యొక్క అవార్డ్స్ ప్రదానోత్సవం చేసినందుకు మేము ఎస్ఆర్ఎఫ్ ఇన్స్టిట్యూషన్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి ఆర్గనైజేషన్ వల్ల ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్లో నైపుణ్యతను సాధించి ఈజీగా వాళ్ళ యొక్క టార్గెట్స్ లక్ష్యాలు చేరించడానికి అవకాశం ఏర్పడుతున్నది. సో ఈ సందర్భంగా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే, నమస్కారం అందరికీ. నేను నందజీవిత. నేను సెయింట్ మేరీస్ హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు ఎస్ఆర్ఎఫ్లో చుక్క రామయ్య గారి గణిత పురస్కారం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో అది కూడా జేపీ నరసింహ గారి చేతిలో తీసుకోవడం ద్వారా చాలా హ్యాపీగా ఉంది. అండ్ దీనికి కారణమైన మా పేరెంట్స్కి అండ్ ఈవెన్ మా ప్రిన్సిపల్ మేడం జసింతా భాస్కర్ గారికి ఎంతో కృతజ్ఞతలుగా ఉంటాను. అండ్ ఇలా ఈరోజు అంటే లైక్ ఎస్ఆర్ఎఫ్ అంటే శ్రీనివాస రామానుజన్ కాబట్టి ఆయన ఫౌండేషన్ కింద మ్యాథ్స్ టీచర్గా తీసుకోవడం నాకెంతో గర్వంగా ఉంది. అండ్ ఇలాంటి అవార్డు రావడం వల్ల ఇది ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది ఇలా పిల్లలకి సేవ చేయడానికి. అండ్ ఇది నాకు ఎంతో మోటివేషన్ ఉందని నేను ఫీల్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ.